ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కొంతమంది పిల్లలు బై బర్త్ హ్యాండిక్యాప్డ్‌గా పుడుతూ ఉంటారు. సో, ఈ రీజన్స్ ఎందుకుంటాయి? హ్యాండిక్యాప్డ్ అనేది కాదుమా, యూజువల్లీ బర్త్ చేసే టైంలో ఎవరైతే గైనకాలజిస్ట్ ఉంటారో, ఆబ్స్టిటిషియన్స్ ఉంటారో, ఆ డెలివరీ టైంలో తనని కొన్ని సందర్భాల్లో అది తెగిపోతాయి, అంటే నర్వ్స్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా Yeah, ఉన్నాయని. సో, అలాంటి టైంలో బేబీకి వెంటనే ట్రీట్మెంట్ ఇస్తారా? దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ పాన్ ప్లెక్సస్ ఇంజరీ, అంటే ఆల్మోస్ట్ అన్ని నరాలు తెగిపోయాయి. అలాంటి కండిషన్లో బేబీ చాలా పసికందు, అలాంటి స్టేజ్లో తను తట్టుకోగలుగుతుందా? అలాంటి ఈ సిస్టమ్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల చాలా మంది కూడా ఈ ఫింగర్స్ అనేవి పెయిన్ వస్తున్నాయి, లేదు అంటే ఫింగర్స్ నుంచి ఈ షోల్డర్ ఇదంతా కూడా పెయిన్ వస్తుంది అని అంటారు. మనకి మణికట్టులో మధ్యలో కార్పల్ టనల్ అని ఇలా పెట్టేసి మనం ఊరికి కాన్స్టెంట్గా వర్క్ చేస్తుంటే ఏమవుతుంది, మేజర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కొంతమందికి ఫింగర్స్ కట్ అయిపోతూ ఉంటాయి, కొంతమందికి హ్యాండ్ కూడా కట్ అయిపోతూ ఉంటాయి. సో, అలాంటి టైంలో వాళ్ళకి ఆర్గన్స్ అనేవి మళ్ళీ రీప్లేస్ చేయొచ్చా? ఇప్పుడు ఫింగర్ టిప్స్ నుంచి రిస్ట్ లెవెల్, పామ్ లెవెల్, ఫోర్ ఆర్మ్ లెవెల్, ఆర్మ్ లెవెల్, ఏ లెవెల్లో, సో మజిల్ కంటెంట్ పెరుగుతున్న కొద్దీ దాని యొక్క హాయ్, హలో, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ శ్రావణి. సాధారణంగా కొన్ని సందర్భాల్లో మదర్ బేబీకి బర్త్ ఇస్తున్న సమయంలో బేబీ అనేది హ్యాండిక్యాప్డ్గా, అంటే లైక్ కొన్ని ఆర్గాన్స్ డిఫెక్టివ్గా పుడతారు. అదేవిధంగా ఇప్పుడున్న జనరేషన్లో సాఫ్ట్వేర్స్ అనేవాళ్ళు 24 hours సిస్టమ్స్ ముందుండి వాళ్ళు వర్క్ చేస్తున్న సమయంలో కూడా ఫింగర్స్ అనేవి లేకపోతే హ్యాండ్లో అనేవి చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా మనకి ఈ బైక్స్ రిపేర్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే ఈ చైన్స్ తోటి పనిచేసే వాళ్ళు ఎవరైనా కూడా కొన్ని యాక్సిడెంటల్గా వాళ్ళకి ఇంజురీస్ అనేవి అవుతూ ఉంటాయి. సో, ఇలాంటి వారికి ఎలాంటి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజురీస్ ఏ రేంజ్లో ఉంటే వాటికి ఏ రేంజ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తారు, ఇవన్నీ విషయాల గురించి కూడా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ బండి సాహిత్య గారు ఉన్నారు, హ్యాండ్ అండ్ రిస్ట్ మైక్రో సర్జన్ ఉన్నారు. సో, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మా. మ్యామ్, ఇప్పుడు జనరల్గా ఏంటి అని అంటే మనకి మదర్ బర్త్ ఇస్తున్న టైంలో కొంతమంది పిల్లలు బై బర్త్ హ్యాండిక్యాప్డ్గా పుడుతూ ఉంటారు. సో, ఈ రీజన్స్ ఎందుకు ఉంటాయి? ఇట్స్ నాట్ హ్యాండిక్యాప్డ్ అనేది కాదుమా, యూజువల్లీ బర్త్ చేసే టైంలో హార్మోన్ రోల్ వల్ల రిలాక్సేషన్ ఆఫ్ తొంటిది జరుగుతూ ఉంటుంది. సో నార్మల్ లేబర్ జరగాలి అంటే ఇట్ షుడ్ బి ఎఫెక్టివ్లీ ఫ్రమ్ ప్రెషర్ అనేది మదర్ నుంచి రావాలి, ఎక్స్టర్నల్గా డాక్టర్స్ హెల్ప్ చేస్తూ ఉంటారు, అండ్ త్రూ దట్ బేబీ కూడా ఒక డిఫరెంట్ పోస్చర్ని గెయిన్ చేస్తూ నార్మల్ డెలివరీ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆర్గన్ ఇష్యూస్ అనేవి అది మనం స్కాన్స్ ద్వారా అన్నీ చూసేస్తాము. వాట్ వీఆర్ గోయింగ్ టు టాక్, ఈరోజు మనం మాట్లాడేది దేని గురించి అంటే బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీ. అవేంటి, మనకి మెడ నుంచి షోల్డర్ వరకు కొన్ని నరాలు, సెట్స్ ఆఫ్ నరాలు వస్తాయి. మెడ నుంచి ఏవైతే నరాలు వస్తాయో అవి మనకి హ్యాండ్ యొక్క ఫంక్షన్ని హెల్ప్ చేస్తూ ఉంటాయి. షోల్డర్ ఫంక్షన్, ఎల్బో ఫంక్షన్, రిస్ట్ జాయింట్, హ్యాండ్ ఫింగర్ ఫంక్షన్స్. సో ఒక్కొక్క జంక్షన్లో ఒక్కొక్క సెట్ ఆఫ్ నర్వ్స్ మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఈ లేబర్, నార్మల్ లేబర్ అనేది ఒక సిరీస్ అన్నమాట. సింగిల్గా ఒకటే సెట్లో జరిగిపోదు. ఫస్ట్ నెక్ ఫ్లెక్షన్ అవుతుంది బేబీది, తర్వాత ఒక పక్కకి తిరుగుతారు, తర్వాత దాన్ని మనం ఎయిడ్ చేస్తూ డెలివరీ సమయంలో పెల్విక్ ఆర్గన్స్ని మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. ఎవరైతే గైనకాలజిస్ట్ ఉంటారో, ఆబ్స్టిటిషియన్స్ ఉంటారో, ఆ డెలివరీ టైంలో తనల్ని పుష్ ఇచ్చినప్పుడల్లా మనం పెరినియల్ సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడే మనం ఈక్వల్గా గైడ్ చేస్తున్నట్టు. ఇదంతా వెన్ ద బేబీ ఈజ్ ఆఫ్ నార్మల్ ఏజ్ అండ్ నార్మల్ వెయిట్ అడిక్వేట్గా ఉంది, అండ్ మదర్ పెల్విస్ అడిక్వేట్గా ఉంది. పెల్విస్ కూడా మంచిగా రూమీగా ఉండాలి, అంటే స్పేషియస్గా ఉండాలి బేబీ డెలివర్ అవ్వడానికి. ఇన్ కేస్ మదర్ టయర్డ్ ఉంది, పుష్ చేయలేకపోతున్నారు, అండ్ బేబీ వెయిట్ ఈజ్ మోర్ దెన్ 3.5 kgs కన్నా ఎక్కువ ఉంది, ఎక్సెస్ ఉంది, కొన్నిసార్లు ఏంటంటే డాక్టర్ విల్ గివ్ అన్ అటెంప్ట్. సరే వి విల్ ట్రై మా, ఒక అటెంప్ట్ ఇద్దాము, లెట్స్ గో విత్ నార్మల్. ఒకవేళ ఈ నార్మల్ డెలివరీ అయ్యే ప్రాసెస్లో బేబీ యొక్క హార్ట్ రేట్ పడిపోవడము, లేదా బేబీ మెకోనియం పాస్ అంటే మోషన్ పాస్ చేసింది, ఉమ్మ నీరులో మోషన్ పాస్ చేసిన, సో ఇలాంటివన్నీ రిస్కీ కండిషన్స్.
ఆ రిస్కీ కండిషన్లో ఏంటి, మమ్మీ ఎట్ రిస్క్ ఉన్నట్టు, బేబీ కూడా బేబీ ఎట్ కూడా రిస్క్ ఉన్నట్టు. తీసుకున్నట్టు. సో ఇలాంటి కండిషన్స్లో వీ వోంట్ గో విత్ నార్మల్. మళ్ళీ ఇంకా అలా ఉన్నప్పుడు ఇంకా నార్మల్ ఎందుకు ప్రోగ్రెస్ చేస్తాము, డైరెక్ట్ సెక్షన్ తీసేసుకుంటాము. కొన్ని కండిషన్స్లో బేబీ సగం వరకు హెడ్ బయటికి వచ్చేసి మదర్ పుష్ చేయలేకపోతున్నారు, టయర్డ్ అయిపోయారు అన్నప్పుడు వీ యూస్ సమ్ అసిస్టింగ్ డివైజెస్ అంటారు. అంటే వాక్యూమ్ అసిస్టెడ్ అని ఉంటాయి, లేదా ఫోర్సిప్స్, కొన్ని పరికరాలు ఉంటాయి, సక్షన్ ఆపరేటర్స్ అలా. సో ఈ మధ్య మనకి మూవీస్లో కూడా చాలా కామన్గా చూపిస్తున్నారు. 3 Idiotsలో చూపించారు. వాక్యూమ్ తో తీసి. సో వాక్యూమ్ ఏం చేస్తుంది, ఒక సక్షన్ ప్రెషర్ క్రియేట్ చేసి బేబీ హెడ్ ఆస్పుట్ దగ్గర పెట్టేసి మనం డెలివర్ చేసేస్తాం. ఆ టైంలో కాన్స్టెంట్గా మదర్ పుష్ ఉండాలి, లేదా ఎక్స్టర్నల్గా మనం పుష్ ఇవ్వటము, బేబీని డెలివర్ చేసే ప్రయత్నం ఇదంతా. కొన్నిసార్లు ఏమవుతుంది, అది ఫోర్సెస్ అనేవి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా ఉన్నప్పుడు స్ట్రెచ్ అనేది జరుగుతుంది మన నెక్ షోల్డర్ జంక్షన్లో. బేబీ అంతా ఒకటే షేప్లో ఉండదు కదా, హెడ్ రాగానే మళ్ళీ షోల్డర్ నెక్ నారో అయిపోతుంది, మళ్ళీ షోల్డర్స్ వైడ్ అవుతాయి, మళ్ళీ ట్రంక్ నారో అయిపోతుంది, మళ్ళీ పెల్విస్ వైడ్ ఉంటుంది. సో ఇదంతా ఓన్లీ హెడ్ ఫస్ట్ పొజిషన్లో ఉంటాయి. కొంతమంది బేబీస్కి బటక్స్ వస్తాయి డెలివరీ టైంలో, కొంతమందికి లెగ్స్ వస్తాయి. అలాంటి వాటిలలో వీ డోంట్ ఎంకరేజ్ నార్మల్. సో ఇప్పుడు మనము నార్మల్ చేసాము, త్రూ అసిస్టెడ్ లేబరో ఏదో పుల్ వల్లనో ఏదో ఒకటి అయ్యి స్ట్రెచ్ జరిగింది. ఆ స్ట్రెచ్ జరిగినప్పుడు బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీ అనేది కామన్. సో ఎంత సివియర్గా ఇంజ్యూర్ అయిందనేది మనం చూసుకోవాలి. బేబీకి ఆల్మోస్ట్ అన్ని నర్వ్స్ ప్రెస్ అయ్యాయా, ఐదర్ ప్రెస్ అయ్యాయా లేదా కంప్లీట్గా కట్ అయిపోయి వచ్చేసాయా, మెడ నుంచి కంప్లీట్గా కూడా కట్ అయిపోవచ్చు. కంప్లీట్గా కట్ అయిపోతే అసలు హ్యాండ్ లేపలేదు, మొత్తం ఎంటైర్ షోల్డర్ ఇది ఏది మూమెంట్ ఉండదు, ఫింగర్ మూమెంట్స్ కూడా ఉండవు. సో ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఎలాబరేట్ చేయాలంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, డిఫరెంట్ మొడాలిటీస్ ఉంటాయి. సో మ్యామ్ ఇప్పుడు మీరు అన్నారు కదా లైక్ నర్వ్స్ అనేవి స్ట్రెచ్ అయిపోతాయని. సో కొన్ని సందర్భాల్లో అది తెగిపోతాయి, అంటే నర్వ్స్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని. సో అలాంటి టైంలో బేబీకి వెంటనే ట్రీట్మెంట్ ఇస్తారా, లేకపోతే సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందా? యూజువల్లీ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ బేబీస్లో ఏంటంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ బేబీ సిట్టింగ్ అని అంటాము. మా టర్మినాలజీలో బేబీ సిట్టింగ్ అని అంటాం. మనకి కంపేర్ చేసినాం అనుకోండి, మన హెడ్డింగ్ నెక్ ఇంకా షోల్డర్ డిస్టెన్స్ చూడండి, అదే బేబీస్లో డిస్టెన్స్ తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఏ నర్వ్స్ అయినా తొందరగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ రీచబిలిటీ దగ్గర ఉంటుంది. సో మనం ఏంటంటే బేబీస్కి ఏదైనా క్విక్గా ఎమర్జెన్సీగా చేసేవి అనేది ఏది ఉండదు. యూజువల్లీ కొన్ని బుక్స్ ప్రకారం ఏంటంటే రాహుల్ నాథ్ అనే ఒక డాక్టర్ ఉన్నారు, తను ఏం చెప్పారు, జస్ట్ అలా వదిలేయండి, పిల్లల్ని పెరగనివ్వండి, పెరిగాక ఒక స్టేజ్ ఏదైతే వస్తుందో కొన్ని అన్నీ అతికిపోతాయి, ఎక్కడి వరకు అయితే రికవరీ అయిందో రికవరీ అవ్వనివ్వండి, ఏవైతే రికవరీ అవ్వలేదో వాటిని మాత్రం మనం సెట్ చేసుకుందామని ఆయన చెప్పాడు. బట్ ఇప్పుడు ఏంటంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ పాన్ ప్లెక్సస్ ఇంజురీ, అంటే ఆల్మోస్ట్ అన్ని నరాలు తెగిపోయాయి. అలాంటి కండిషన్లో మనము 3 months లోపే ఐడెంటిఫై చేసి ఫస్ట్ స్టేజ్ ప్రొసీజర్ అయిపోవాలి. అంటే సర్జరీ, బేబీ చాలా పసికందు అలాంటి స్టేజ్లో తను తట్టుకోగలుగుతుందా అలాంటిది ఏం లేదు. బికాస్ మనకి ఒక్కసారి 3 months క్రాస్ అయిందంటే వీ డోంట్ హ్యావ్ టైం, చేయలేము. ఈ పాన్ ప్లెక్సస్ అనేది ఆల్మోస్ట్ అంతా ఇన్వాల్వ్ అయినట్టు, కంప్లీట్ చేయలేవదు. సో అప్పర్ ప్లెక్సస్ లోవర్ ప్లెక్సస్ అనేటివి కూడా ఉంటాయి. అప్పర్ ప్లెక్సస్ అంటే ఓన్లీ పైన ఉన్న నరాలు మాత్రమే దెబ్బతిన్నట్టు, అంటే షోల్డర్ పనిచేయదు, లేదా ఎల్బో ఫ్లెక్షన్ బెండింగ్ రాదు. లోవర్ ప్లెక్సస్ అనుకోండి హ్యాండ్ మొత్తం పనిచేయదు. అప్పర్ ప్లెక్సస్లో వేళ్ళు మంచి ఉంటాయి. సో మన టార్గెట్ అంతా ఎల్బో మంచి రావాలి, షోల్డర్ మంచి రావాలి. లోవర్ ప్లెక్సస్లో హ్యాండ్ పోతుంది, మన టార్గెట్ షోల్డర్ ఎల్బో చేస్తాము. బట్ హ్యాండ్ ఇక్కడ మనకి డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ నుంచి నరం ఇక్కడ దాకా రావాలి, ఈ మజిల్స్ వరకు పవర్ ఇవ్వాలి, మనకి క్యాల్కులేషన్ ఉంటుంది. సో నరం ఎప్పుడైనా 1 millimeter per day పెరుగుతుంది. సో ఇమాజిన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉంటుంది, ఆల్మోస్ట్ మోర్ దెన్ 50 centimeters ఉంటుంది కదా. సో క్యాల్కులేట్ చేస్తే ఇట్ యూజువల్లీ క్రాసెస్ 1 year. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి గ్రోత్ రావడానికి 1 yearకి పైగా 18 months క్రాస్ అయిపోతుంది. సో మనం ఏం చెప్తామంటే ఎట్ బర్త్
హ్యాండ్ ఫంక్షన్ లేదు, హ్యాండ్ అసలు మూమెంటే లేదు అనుకుంటే వాళ్ళకి ప్రోగ్నోసిస్ అనేది చాలా పూర్గా ఉంటుంది. అదొకటి పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి. బేబీకి ఇంకా ఎప్పటికీ కూడా హ్యాండ్ అనేది వీక్గానే ఉంటుంది. లక్కీగా పెరుగుతున్న కొద్దీ ఏదైనా క్రాస్ కనెక్షన్స్ అయ్యి నర్వ్స్ వచ్చిందంటే ఓకే. సో మ్యామ్ ఇప్పుడు లైక్ చిన్న పిల్లలకి అంటే బేసిక్గా మనకి అంత ఐడియా ఉండదు. వాళ్ళు పాపం వాళ్ళకి నిజంగానే ఇది ఇట్లా నర్వ్స్ అనేవి స్ట్రెచ్ అయిపోయాయా లేకపోతే బ్రేక్ అయిపోయాయా అనేది. సో వాళ్ళని ఎలా గుర్తించవచ్చు? యా, క్లినికల్గా యూజువల్గా ఆబ్స్టిషియన్స్కి ఈ నాలెడ్జ్ ఉంటుంది మా. బ్రేకియల్ ప్లెక్సస్ అనేది కామన్గా ఇంజరీ అవుతుంది ప్రెషర్ అయినప్పుడు అనేది ఇంపార్టెంట్. సీరియల్గా పీడియాట్రిషియన్స్ కూడా వాటిని గ్రహించేటట్టు చూసుకోవాలి. దట్స్ ద రీజన్ మేము హ్యాండ్ సర్జన్స్ అవేర్నెస్ కోసం పీడియాట్రిషియన్స్ని, గైనకాలజిస్ట్ని, ఆబ్స్టిషియన్స్ని వీఆర్ ఎంకరేజింగ్ దెమ్. ఇలాంటి కండిషన్స్ని యూ హ్యావ్ టు క్విక్గా చూసుకోవాలి. ఎప్పుడైనా మనకి అబ్గార్ స్కోరింగ్ అనేది ఉంటుంది. బేబీ పుట్టగానే స్కోరింగ్ చేస్తూ ఉంటారు. మౌత్ ఓపెనింగ్ ఎలా ఉంది, క్రై ఎలా ఉంది, బ్రీత్ ఎలా ఉంది, రెస్పిరేటరీ రేట్, మన చెస్ట్ మూమెంట్స్ అవన్నీ ఎలా ఉన్నాయి, హ్యాండ్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఫ్లికరింగ్ ఉందా లేదా, కళ్ళు మూసేయగానే వాట్ దే విల్ డూ, కళ్ళని తీయడానికి ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తారు. ఆ యాక్టివిటీ చేస్తే చాలు అన్ని మూమెంట్స్ వస్తున్నాయి అనేది మనం గమనించవచ్చు. మేము ఎలా చూస్తాము, మా దగ్గరికి బేబీస్ వచ్చినప్పుడు జస్ట్ ఒక టవల్ని ఇలా అడ్డేసేస్తాం అనమాట. సో అడ్డు వేయగానే ఏం చేస్తారు, నార్మల్ హ్యాండ్ని అలా గట్టిగా పట్టేసుకుంటాం. అబ్నార్మల్ హ్యాండ్ తోటి వాడు ట్రై చేస్తూ ఉంటాడు. ఆ ట్రై చేసేటప్పుడు ఏదైతే యాక్టివిటీ ఉంటుందో అది ట్రూ యాక్టివిటీ. సో షోల్డర్ పనిచేస్తుందా, ఎల్బో పనిచేస్తుందా, వాడు బెండ్ చేసి ఇలా తీసుకుంటున్నాడు అంటే ఎల్బో పనిచేస్తున్నట్టు. ఏం చేయకుండా ఇలా అంటున్నాడు అంటే ఏం లేదన్నట్టు. సో ఇది ఐడియల్ బేసిక్ ఇది కరెక్ట్ అని చెప్తాము. సో నేనేం చెప్పాను ముందు, కొంచెం కంప్రెషన్ కూడా ఉండొచ్చు, ఉత్తిగా ఒత్తుకుపోవచ్చు. అలాంటి కండిషన్లో మదర్కి మేము ఏం చెప్తాము, మీరు ఫీడ్ ఇస్తున్నప్పుడల్లా, ఫీడ్ అనేది ఎవ్రీ 2 hours ఇస్తూ ఉంటారు. ఫీడ్ ఇస్తున్నప్పుడల్లా బేబీని రిపీటెడ్గా యాక్టివిటీస్ చేయించాలన్నమాట. షోల్డర్ని దగ్గరికి అనటము, పైకి అనటము, ఇలా ఎల్బో బెండ్ చేయటము, హ్యాండ్ మూమెంట్స్ చేయించడము, ఫింగర్ మూమెంట్స్ రిపీటెడ్గా నువ్వు యాక్టివిటీస్ చేస్తూ ఉన్నావు అనుకోండి, ఒక్కొక్క జాయింట్ మూమెంట్ చేస్తూ ఉంటే స్టిమ్యులస్ అనేది వెళ్తుంది. సో అది హీలింగ్కి ఇంకా కొంచెం ప్రమోట్ చేస్తుంది. సో మ్యామ్ ఇది చిన్నపిల్లల్లో మనం చూసుకుంటే ఈ విధంగా ఉంది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరం సిస్టమ్ దగ్గర కూర్చొని ఎంతో కొంత వర్క్ చేసేవాళ్ళం. సో ఈ సిస్టమ్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల చాలా మంది కూడా ఈ ఫింగర్స్ అనేవి పెయిన్ వస్తున్నాయి, లేదు అంటే ఫింగర్స్ నుంచి ఈ షోల్డర్ ఇదంతా కూడా పెయిన్ వస్తుంది అని అంటారు. సో అలాంటి టైమ్స్లో మనం ఎలాంటి స్టెప్స్ ఫాలో అయితే బెటర్ అంటారు? సో ఇది కామన్గా మనం ఎవరిలో చూస్తామంటే ఐటీ ప్రొఫెషన్స్లో వాళ్ళు కీబోర్డ్ అండ్ మౌస్ యూజ్ చేయండి వాళ్ళకి జరగదు. అండ్ దే హ్యావ్ ఒక టైం లిమిట్ ఉంటుంది, టాస్క్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేయాలంటే ఒక్కటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, దే హ్యావ్ టు టేక్ బ్రేక్స్. మధ్యలో బ్రేక్ తీసుకోవాల్సిందే. కాన్స్టెంట్గా మౌస్ యూస్ చేయడం, కాన్స్టెంట్గా కీబోర్డ్ యూస్ చేయడం వల్ల హ్యాండ్ ఒక పోస్చర్లో బాగా స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది. మనకి మణికట్టులో మధ్యలో కార్పల్ టన్నల్ అనేది ఒక టన్నల్ ఉంటుంది. మణికట్టులో టన్నల్ కింద నుంచి ఒక నర్వ్ పాస్ అవుతూ ఉంటుంది, అదే మీడియన్ నర్వ్ అంటారు. సో ఇలా ప్రెషర్ ఇలా పెట్టేసి మనం ఊరికి కాన్స్టెంట్గా వర్క్ చేస్తుంటే ఏమవుతుంది, ఆ నర్వ్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది అండ్ టన్నల్ కూడా నారో అయిపోతూ ఉంటుంది. అప్పుడు వేళ్ళల్లో తిమ్మిళ్ళు రావటం, డిఫరెంట్ వియర్డ్ ఫీలింగ్ ఉండటం వేళ్ళల్లో, ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో మై అడ్వైజ్ ఏంటి ఐటీ ప్రొఫెషన్స్కి అంటే, కాన్స్టెంట్గా ఒకటే స్ట్రెచ్లో పనిచేయకుండా యూ టేక్ అ బ్రేక్. మధ్యలో ఒక 15 minutes బ్రేక్ తీసుకోండి. 1 hour కూర్చున్నారు, 15 minutes బ్రేక్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి, యూ డూ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్. ముందుకి స్ట్రెచ్ చేయండి, వెనక్కి స్ట్రెచ్ చేయండి, ఫింగర్ మూమెంట్స్ అన్నీ మంచిగా చేసుకోండి. సో ఇలాంటి ఏంటి ఆల్ స్ట్రెచ్చింగ్ యాక్టివిటీస్ వల్ల కొంచెం కంపార్ట్మెంట్లో ప్రెషర్ అనేది రెడ్యూస్ అవ్వటము ఇలాంటివి జరుగుతాయి. ఓకే, ఒకసారి వచ్చేసింది అనుకోండి, ఆల్రెడీ మీరు ఆ ఇష్యూని ఫేస్ చేస్తున్నారంటే యూ హ్యావ్ టు డూ స్ట్రెచ్చింగ్. ఇంకా ఎక్కువ అడ్వాన్స్ అవ్వకుండా నైట్ టైం స్ప్లింటింగ్ అంటాం. సో మనకి రిస్ట్ బ్రేసెస్ దొరుకుతాయి. అవును. సో ఆ బ్రేస్ నైట్ టైం వేసుకుంటే ఏంటి, నైట్ టైం మనం ఎలా పడుకుంటాము, మన రిస్ట్ పొజిషన్ ఎలా ఉంటుంది, అవి మనకు అసలు కంట్రోల్లోనే ఉండదు. అండ్ మ్యాక్సిమం చాలామంది ఇలా మర్చుకొని ఇలా పడుకుంటూ ఉంటారు.
సో ఆ వ్రిస్ట్ బ్యాండ్ వేసుకుంటే ఇంకొంచెం ప్రొటెక్షన్ ఇస్తున్నట్టు. స్ట్రెయిన్ డిపెండింగ్ అవ్వకుండా. అపాన్ స్టేజెస్ మనకి ట్రీట్మెంట్ ఉంటుంది. ఏ స్టేజ్లో పేషెంట్ వచ్చాడు మా దగ్గరికి అనే బట్టి మనం ట్రీట్మెంట్ ఉంటుంది. సో మ్యామ్ ఇప్పుడు ఈ పెయిన్స్లలో స్టేజెస్ ఎన్ని స్టేజెస్ ఉంటాయి? సో ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు కన్జర్వేటివ్గా ఇలా స్ట్రెచెస్ చేయండి. అండ్ కొన్ని మెడికేషన్స్, న్యూరోప్రొటెక్టివ్ డ్రగ్స్ ఇస్తాం. B12 సప్లిమెంట్స్ ఎప్పుడైనా నరానికి మంచివే. సో సప్లిమెంట్స్ ఇస్తాం. నైట్ టైం ఈ తిమ్మిర్లు రాకుంటుండడానికి. నైట్ టైమే బర్నింగ్ సెన్సేషన్, తిమ్మిరి ఎక్కువ ఉంటుంది. సో నైట్ స్ప్లింటింగ్ చెప్తాము. లేదు ఈ స్టేజ్ దాటిపోయారు, యాక్చువల్గా ఇది ఓన్లీ ఐటీ ప్రొఫెషనల్స్లోనే కాదు, ఇట్ ఈస్ కామన్లీ సీన్ ఇన్ ఐటీ పీపుల్ అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది, చాలా వాటర్ ఇన్పుట్ అవుతుంది. మన బాడీ అంతా వాటర్తో నిండిపోయినట్టు ఉంటుంది. సో ఫ్లూయిడ్ ఓవర్లోడ్ ఉండడం వల్ల అన్ని కంపార్ట్మెంట్స్ స్వెల్లింగ్ అయిపోతాయి అన్నమాట. ఉప్పిపోయి ఈ కార్పల్ టన్నల్ అనేవి, ఇంకొక ట్రిగర్ ఫింగర్స్ అనేవి, ఇంకొక డీక్వెవరెన్స్ స్టీనోసైనోవైటిస్, అట్లాంటి డిఫరెంట్ కండిషన్స్ వస్తూ ఉంటాయి. పోస్ట్ పార్టమ్ డెలివరీ తర్వాత కూడా ఉంటుంది. సో వాళ్ళల్లో కూడా ఇది కామన్. అండ్ ఇంకా కామన్గా అంటే ఎల్డర్లీ పెద్దవాళ్ళలో చూసుకుంటే డయాబెటిక్ అండ్ హైపోథైరాయిడ్. సో డయాబెటిక్ పేషెంట్స్లో షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు, అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్నప్పుడు, అండ్ హైపోథైరాయిడ్ పేషెంట్స్లో కూడా ఈ కంపార్ట్మెంట్లో ప్రెషర్ పెరగడం అనేది చూస్తూ ఉంటాం. సో వాళ్ళల్లో ఏముంటుంది, యూ హ్యావ్ టు టెల్ షుగర్ కంట్రోల్ చేసుకోండి, థైరాయిడ్ లిమిట్లో పెట్టుకోండి అనేది చెప్తా ఉంటాము. పోస్ట్ పార్టమ్ మదర్స్లో ఏం చెప్తాము, ట్రై టు రెడ్యూస్ వెయిట్, వాటర్ ఇంటేక్ అవన్నీ మంచిగా తీసుకొని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి అని వాళ్ళకి అడ్వైజ్ ఇస్తూ ఉంటాము. ఐటీ ప్రొఫెషనల్స్కి రెగ్యులర్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అందరికీ ఇంపార్టెంటే. అండ్ టేక్ అ బ్రేక్, మీ యాక్టివిటీస్ నుంచి బ్రేక్ తీసుకోవడం. సో ఒక స్టార్టింగ్ స్టేజ్లో అయితే కొంచెం కన్జర్వేటివ్ చేసుకుంటూ ఇలా మెడికేషన్స్ ఇచ్చుకుంటూ చేసుకోవచ్చు. వన్స్ ఒక స్టేజ్ వచ్చింది, ఇంకా బేరబుల్ లేదు మ్యామ్, ఈ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ కూడా తగ్గట్లేదు అంటే వీ కెన్ గో విత్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్. ఓ స్టీరాయిడ్ షాట్ ఇస్తాం అనమాట. సో చుట్టూ ఉన్న వాపునంతా తగ్గిస్తుంది. ఆ ఇంజెక్షన్ ఇవ్వగానే మొత్తం కంట్రోల్ అయిపోయిందా అనేది కాదు. దీస్ ఆర్ లిటిల్ టెంపరరీ, క్విక్గా సర్జరీకి వెళ్ళకుండా. సో యూ కెన్ ప్రొలాంగ్ అన్నమాట సర్జరీని, కొంచెం పోస్ట్పోన్ చేసుకోవడానికి. అంటే తక్కువ పెయిన్ ఉన్నప్పుడు సర్జరీస్ కి పోకుండా మనం దాన్ని టెంపరీగా ప్రివెంట్ చేసుకోవడానికి యూ కెన్ గివ్ ఇట్ ఒక స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చేసి అగైన్ యూ హ్యావ్ టు ఫాలో ఆల్ దోస్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, నైట్ టైమ్ స్ప్లింటింగ్, అవన్నీ మెడికేషన్స్. లేదు ఈ స్టేజ్ కూడా దాటిపోయింది, సో ఇట్స్ సివియర్ స్టేజ్, రెస్ట్లో కూడా వాళ్ళకి తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. అంటే ఏ పోస్చర్లో పెట్టినా కూడా చేతులలో తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. అప్పుడు వీ హ్యావ్ అ సర్జరీ అనగానే పెద్దగా అనుకోకూడదు. ఇట్ ఈస్ అ వెరీ మైన్యూట్ అనమాట. చిన్న కట్ ఉంటుంది, ఒక 1 సెంటీమీటర్ కట్ ఉంటుంది మణికట్లో. ఇక్కడ ఒక చిన్న కట్ చేసేసి వీ విల్ రిలీజ్ అనమాట. ఏదైతే బ్యాండ్ టన్నెల్ ఏదైతే టైట్గా నర్వ్ని కంప్రెస్ చేస్తుందో దాన్ని కట్ చేసేస్తాము. కట్ చేయగానే నర్వ్కి మంచి ఆక్సిజన్ అందినట్టు బ్రీత్ చేసి మీకు ఈ తిమ్మిర్లు ఇవన్నీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో నర్వ్ కట్ చేస్తే ప్రాబ్లం ఏముండదా? నర్వ్ని కాదు, దానిపైన బ్యాండ్ని కట్ చేస్తాం. ఓకే, ఆ బ్యాండ్ ని కట్ చేసిన తర్వాత నర్వ్ అనేది ఫ్రీగా అయిపోతుంది, ఆక్సిజన్ కూడా వస్తుంది. సో ఇదంతా తగ్గుతుంది. సో మ్యామ్ ఇదే కాకుండా మనం బేసిక్గా ఇప్పుడు హోమ్ మేకర్స్ కూడా ఉంటారు, 24 hours వాళ్ళు ఇంట్లో వర్క్స్ చేస్తూనే ఉంటారు. కొంతమంది అయితే ఇంకా ఓసిడి కారణంగా చేసిందే పని 10 సార్లు చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఈ మణికట్టు దగ్గర బాగా పెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ టిప్స్ ఇస్తారు? దట్స్ వాట్, అవేర్నెస్ ఇస్ ఇంపార్టెంట్. వాళ్ళు బేసికల్లీ యాక్సెప్టెన్స్ కూడా తక్కువ ఉంటుంది. మీకు ఇది ఉంది అనక ఓకే అది ఉంది అని వాళ్ళు అనుకుంటే ఎక్కడ పని ఆపాల్సి వస్తుంది. వాళ్ళు లేని సమయంలో వేరే పాపం కష్టం అవుతుంది, నన్ను ఎవరు రీప్లేస్ చేయలేరు అనే థాట్ ప్రాసెస్లో చాలా ఉంటారు. బట్ ఇదే B12 సప్లిమెంట్స్ ఇవ్వటము, అవేర్నెస్ ఇవ్వటము, స్ట్రెచెస్ ఇవ్వటము, అండ్ అది ఎక్కువ సివియర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా వాళ్ళకి కాంప్లికేషన్స్ ఏముంటాయి అనేది వాళ్ళకి బాగా క్లియర్గా చెప్తూ ఉండాలి. చెప్తూ ఉంటే దే విల్ బి యా. సో మ్యామ్ ఇప్పుడు అంటే లైక్ మనం కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం, యాక్సిడెంట్స్ అయినప్పుడు, మేజర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కొంతమందికి ఫింగర్స్ కట్ అయిపోతూ ఉంటాయి, కొంతమందికి హ్యాండ్ కూడా కట్ అయిపోతూ ఉంటాయి. సో అలాంటి టైంలో వాళ్ళకి ఆర్గన్స్ అనేవి మళ్ళీ రీప్లేస్ చేయొచ్చా? ఒకవేళ రీప్లేస్ చేస్తే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది? చాలా మేజర్ క్రష్ ఇంజరీస్ ఉంటాయమ్మా.
డిపెండింగ్ అపాన్ లెవెల్ ఆఫ్ ఇంజరీ మనకి అది మేజరా మైనరా అనేది డిసైడ్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ఫింగర్ టిప్స్ నుంచి రిస్ట్ లెవెల్, పామ్ లెవెల్, ఫోర్ ఆర్మ్ లెవెల్, ఆర్మ్ లెవెల్, ఏ లెవెల్లో అయినా కట్ అవ్వచ్చు. సో కట్ అయిన పార్ట్ని మనం అతికించడం అనేది దట్ ఈస్ వాట్ అ మైక్రో సర్జన్ డూ. మైక్రో సర్జన్ యొక్క రోలే అది. సో మన చిన్న చిన్న వెజిల్స్ని అతికించడం. సో ఆ పార్ట్ అనేది మనము ఎలా తీసుకురావాలి అనేది కూడా ఇంపార్టెంట్. టిప్స్ అనుకోండి మజిల్ కంటెంట్ తక్కువ ఉంటుంది, పామ్లో కూడా కొంచెం కంటెంట్ తక్కువే ఉంటుంది కంపేర్ టు ఆర్మ్స్. సో మజిల్ కంటెంట్ పెరుగుతున్న కొద్దీ దాని యొక్క వయబిలిటీ టైం తగ్గుతూ ఉంటుంది. సో అంత క్విక్గా తీసుకురావాలి. సో బిఫోర్ 3 hours ప్రాక్సిమల్ ఈ లెవెల్లో కట్ అయిందంటే 3 hours లోపే తీసుకురావాలి. అండ్ దాన్ని ఎలా తీసుకురావాలి, ఆ పార్ట్ని ఒక మంచి నీట్ పాలిథిన్ కవర్లో పెట్టేసి దాన్ని ఒక ఐస్ ఫిల్డ్ ఉన్న ప్యాక్లో వేయాలి. డైరెక్ట్ ఐస్ కాంటాక్ట్ ఎప్పుడు పార్ట్కి ఉండకూడదు. సో ఇది ప్రాసెస్ ఆఫ్ ప్రొక్యూరింగ్. ఒక పార్ట్ని తీసుకొస్తున్నప్పుడు ఇప్పుడు మేజర్ క్రష్ ఇంజరీస్ ఇవన్నీ రైల్వే ట్రాక్ యాక్సిడెంట్స్ ఉండొచ్చు, అండ్ కంపెనీస్లో ప్రింటింగ్ ప్రెస్ ఫ్యాక్టరీస్లో షుగర్ కేన్ క్రష్ ఇంజరీస్ లేదా గ్రాస్ కట్టింగ్ మెషిన్ క్రష్ ఇంజరీస్, ఇవన్నీ వాళ్ళకి అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. సో మనకి అవేర్నెస్ చెప్తూ అండ్ ఆ పార్ట్ని ఎట్లా సేకరించి తీసుకురావాలి అనేది మనం వాళ్ళకి చెప్పాలి. రీప్లాంటేషన్ అనేది ఇంపార్టెంట్. చేస్తాము, సక్సెస్ కూడా ఉంటుంది. అండ్ ఆ సక్సెస్కి డాక్టర్ ఎంత ఎఫర్ట్ పెడుతున్నాడో పేషెంట్ కూడా అంతే ఎఫర్ట్ పెట్టాలి. అతికించగానే చేయి మంచిగా మూవ్ అయిపోతుందా? అవ్వదు. ఎందుకంటే మనకి దీంట్లో కట్ అయినప్పుడు బోన్ కట్ అవుతుంది, దాని చుట్టూ కండరాళ్ళు, రక్త నరాలు, సో రక్తాన్ని ఇచ్చే వెజిల్స్ని రిపేర్ చేయాలి, పక్కన సెన్సేషన్స్ని ఇచ్చే నరాన్ని రిపేర్ చేయాలి. నరం రిపేర్ చేయగానే వెంటనే వస్తుందా? రాదు. చాలా డిలేడ్గా మనకి రెస్పాన్స్ చూపిస్తుంది. కండరాలు కుట్టగానే వెంటనే మూమెంట్ స్టార్ట్ చేయలేం కదా, అది రిపేర్ సైట్ కూడా అతకాలి. అండ్ బోన్స్ హీల్ అవ్వడానికి మినిమం మనకి కొంచెం టైం ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళు అర్థం చేసుకొని అండ్ సర్జరీ అయిపోయినాక ఈ మంత్స్ ఇంత టైం పడుతుంది మీకు, అండ్ ఇంత టైం పట్టినా కూడా 100% రైట్ హ్యాండ్ కట్ అయిన చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ లాగా ఉంటుందా? ఉండదు. అది యాక్సెప్ట్ చెయ్యాలి పేషెంట్. సో హౌ మచ్ ఎఫర్ట్ పేషెంట్ పెడితే ఎంత థెరపీ చేస్తూ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అంటే నర్వ్ రికవరీ కోసం కేటాయిస్తూ మెడికేషన్స్ వాడుతూ మేము చెప్పేవి ఫాలో అవుతే దే విల్ హ్యావ్ అ బెటర్ హ్యాండ్. సో 0 హ్యాండ్ కన్నా బెటర్ హ్యాండ్ బెటర్. సో మ్యామ్ ఇప్పుడు బేసిక్గా ఈ సర్జరీ తర్వాత ఒక పేషెంట్ మైనర్ క్రష్ కైనా లేకపోతే మేజర్ క్రష్ కైనా కానీ రికవరీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? మేజర్ క్రష్కి ఇట్ మే టేక్ ఆల్మోస్ట్ 1 year మా, డిపెండింగ్ అపాన్ ద లెవెల్ ఇంపార్టెంట్. అండ్ స్టేజ్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఎప్పటికైనా మేజర్ క్రష్ ఉన్న వాటికి స్టేజ్ ప్రొసీజర్, ఒకటే స్టేజ్లో మొత్తం రిజల్ట్ రాదు. అండ్ మనకేంటి ఫస్ట్ మన మెయిన్ ఏమేంటి, లింబ్ బ్రతకాలి. అతికించిన లింబ్లో రక్త సరఫరా అవ్వాలి ఫస్ట్. మ్యాక్సిమం మేము ఏం చేస్తామంటే టైం లిమిట్ లోపల రక్త నరాల్ని అతికించేది చూస్తాము అంతే. ఫస్ట్ రక్త సరఫరా అయ్యి చెయ్యి బ్రతికినాక నెక్స్ట్ అటెంప్ట్లో మనం నర్వ్ రిలేటెడ్ చూసుకోవచ్చు. కొంతమందిలో నర్వ్ దగ్గరే ఉంది అంటే మేము అప్పుడే ఇచ్చేస్తాం అటాచ్మెంట్. నర్వ్ రిపేర్ చేసేసాక ఒక 2 years పడుతుంది వాళ్ళకి. సెన్సేషన్స్, తాకిడి, ఓకే ఇది హాట్ ఇది కోల్డ్. సో ఆ టైంలో కూడా మనం ఏమి ఇవ్వాలి అవేర్నెస్ పేషెంట్కి, జాగ్రత్త ఉండండి, స్టవ్ దగ్గరికి వెళ్ళి చేసే పనులలో ఏదైనా పట్టేసుకుంటే ఏం తెలియదు, బర్న్స్ తోటి వస్తారు. సో అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. నర్వ్ అతికిచ్చేసాక తర్వాత మెల్లిగా నెక్స్ట్ తర్వాత స్టేజెస్లో కండరాలు, ఫింగర్ ఫ్లెక్షన్కి, ఫింగర్ మడవడానికి ఒకటి, తెరవడానికి ఒకటి, ఎల్బో ఏ లెవెల్లో ఉందో ఆ లెవెల్ నుంచి మనకి ఏదేది కావాలనేది స్టేజ్ వైజ్గా చూసుకోవాలి. సో మ్యామ్ ఇప్పుడు మనం ఇంకొకటి మేజర్గా చూసేది ఏంటి అంటే ఈ బైక్స్ రిపేర్ చేసే వాళ్ళ దగ్గర కూడా ఏంటి అని అంటే కొన్నిసార్లు వాళ్ళు రిపేర్ చేస్తున్న సమయంలోనే యాక్సిడెంటల్గా ఈ టిప్స్ కూడా కట్ అయిపోతూ ఉంటాయి. సో అది కంప్లీట్గా అప్పుడు ఆ ఆర్గన్స్ ఏదైతే తెగిందో అది కంప్లీట్లీ కంటామినేట్ అయిపోతుంది.
సో వాళ్ళు హాస్పిటల్కి తీసుకొచ్చే లోపు వాళ్ళకి అవేర్నెస్గా ఎలాంటి స్టెప్స్ ఫాలో అయితే వాళ్ళ ఆర్గన్స్ సేఫ్గా ఉండేలా చూసుకోవచ్చు? సో బైక్ చైన్ క్రష్ ఇంజరీ అనేది ఒక హ్యాండ్ సర్జన్కి కామన్గా చూసే ప్రాబ్లం అన్నమాట. సో వీకెండ్స్ రాగానే ఏం చేస్తారు, బైక్ ఆన్ చేసేసి మోటార్ ఆన్లోనే పెట్టేసి చైన్ని ఆయిలింగ్ చేస్తూ ఉంటారు. సో చైన్ ఆయిలింగ్ చేసేటప్పుడు ఆ గ్రీజ్ మెటీరియల్ అంతా ఉంటుంది అండ్ వాళ్ళకి తెలియకుండా ఫింగర్ దాంట్లో ట్రాప్ అయిపోయి మొత్తం తిప్పుకుపోతుంది అనమాట. తిప్పుకుపోయినప్పుడు ఆ గ్రీజీ మెటీరియల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఫర్ ఎవ్రీ వన్ బైక్ చైన్స్ క్లీన్ చేసేటప్పుడు కైండ్లీ మీ మాన్యువల్స్ చదువుకోండి. మాన్యువల్స్ చదివి డైరెక్ట్ హ్యాండ్ని పెట్టేసి ట్రీట్మెంట్ అది క్లీన్ చేయడం కాకుండా యూస్ సమ్ మెటీరియల్స్ అనమాట. సో ఆ మోటార్ ఆన్లో ఉంటేనే కదా మ్యామ్ చైన్ తిరుగుతుంది అనేది వాళ్ళు కూడా నాకు చెప్పారనమాట. ఆన్ చేయండి జరగదు మ్యామ్ అది అనేసి. సో కొంచెం జాగ్రత్తగా అవి చేస్తూ చూడండి. అండ్ పార్ట్ అనేది ఎలా తీసుకురావాలనేది సేమ్ ఐస్లో పెట్టేసి ఒక ప్యాకెట్లో పెట్టుకొని మీరు కావాలంటే రన్నింగ్ వాటర్ ట్యాప్ ఉంటుంది కదా, వాటర్ ట్యాప్లో క్లీన్గా కడిగేయచ్చు. ఓకే. ఇఫ్ ఇట్ ఇస్ గ్రాస్ మెటీరియల్, శాండ్ మెటీరియల్ ఉంటే అది ఇంకా ఫర్దర్ కంటామినేట్ అవ్వకుండా మీ ప్లేస్ నుంచి హాస్పిటల్కి రావడానికి టైం పడుతుంది అన్నప్పుడు దాన్ని క్లీన్గా వాటర్ ట్యాప్ కింద కడిగేయచ్చు. కడిగేసి దాన్ని ఒక కవర్లో వేసేసి దాన్ని ఒక ఐస్ ప్యాక్లో ఉన్న కవర్లో వేసి యూ హ్యావ్ టు గెట్ ఇట్. ఓకే. సో డిపెండింగ్ అపాన్ లెవెల్ ఇందులో కూడా చాలా ఇంపార్టెంట్. మనకి వేళ్ళల్లో నరాలు చేతిలో ఉన్నంత థిక్నెస్ ఉండవు. సో చాలా మైక్రో లెవెల్లో ఉంటాయి. 0.8 మిల్లీమీటర్స్ థిక్నెస్ ఉంటుంది. సో దాన్ని రిపేర్ చేయాలి అంటే మాకు మైక్రోస్కోప్స్ అవసరం. సో ఫస్ట్ మేము తీసుకురాగానే డిపెండింగ్ అపాన్ ద లెవెల్ చాలా డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. ఎప్పుడైనా అయినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది కూడా ఇంపార్టెంట్. ఒక బేసిక్ ఇప్పుడు ఆర్థోపెడిషన్ అంటే ఆర్థోపెడిషన్కి ఏమవచ్చు, బోన్స్ ఫిక్స్ చేయడం వచ్చు, ప్రాపర్గా హీలింగ్ చేయడం వచ్చు. ఒక ప్లాస్టిక్ సర్జన్ ఏం చేస్తాడు, సాఫ్ట్ టిష్యూ అన్నమాట. కండరాలు ఎలా ఉన్నాయి దాని చుట్టూ సాఫ్ట్ టిష్యూ కవర్ ఉందా లేదా చూస్తారు. సో బట్ ఒక హ్యాండ్ సర్జన్ ఈ రెండింటిని క్లబ్ చేసి మేనేజ్ చేసే కెపాసిటీ ఉంది. సో హ్యాండ్ సర్జన్ ఏం చేస్తాడు, బోన్ని ఫిక్స్ చేయగలుగుతాడు, సాఫ్ట్ టిష్యూని కూడా కవర్ చేయగలుగుతాడు. సో వాళ్ళు వచ్చినప్పుడు మేము చేసే ట్రీట్మెంట్ అనేది డిపెండింగ్ అపాన్ ద లెవెల్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ కొంచెం పార్ట్ని తీసుకొస్తే వీ కెన్ అటాచ్. అది బాగా ఉంది అంటే ఓకే. సింగిల్ లెవెల్ కట్ అయింది అనుకోండి అటాచ్మెంట్ ఈజీగా ఉంటుంది. ఓకే. అదే తిరిగి సెగ్మెంట్ అయింది అనుకోండి, 2 లెవెల్స్లో చాప్ అయితే కష్టం. లోపల రక్తనరాలు కూడా కట్ అయిపోతాయి కదా 2 లెవెల్స్లో. సో సర్వైవల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. లెవెల్ ఇంపార్టెంట్. ఎట్ ద రేట్ టైప్ క్లీన్ కట్టా, క్రష్ అయిందా అనేది కూడా ఇంపార్టెంట్. సో మ్యామ్ వన్ థింగ్ అంటే లైక్ ఇప్పుడు ఏదైతే చిన్న పిల్లలైనా కూడా తెలియక లేకపోతే యాక్సిడెంటల్గా ఇవి జరిగే వాటి గురించి అవేర్నెస్ కోసం ఒక అడ్వైస్ చెప్పమంటే మీరేం అడ్వైస్ చెప్తారు? చిన్నపిల్లలు పాపం వాళ్ళని మనము ఆపలేము. వాళ్ళు ఎదగాలి అంటే దే హ్యావ్ టు బి కొంచెం క్రాంకీగా ఉండాలి, ఫ్రీగా తిరగాలి, స్పేషియస్ ఉండాలి. ఒకటి ఏంటంటే షార్ప్ ఆబ్జెక్ట్స్ అన్ని దూరంగా పెట్టుకోండి మా. నైఫ్, నెయిల్స్, పెన్సిల్స్, పెన్ పెట్టి ఇచ్చేస్తే రాసేస్తాడు పాపం అనుకుంటాం. అదే కళ్ళలో పోక్ చేసుకుంటాడు, చేతిలో పోక్ చేసుకుంటారు. షార్ప్ ఆబ్జెక్ట్స్ అన్ని దూరం పెట్టాలి. అది కాకుండా మాకు కామన్గా వచ్చేవి ఏంటి, డోర్ క్రష్ ఇంజరీస్. వాళ్ళు ఏం చేస్తారు, పోయి అక్కడ చేయి పెట్టేసి నిల్చుంటారు, గాలికి డోర్ పడిపోతుంది, ఫింగర్ కట్ అయిపోతుంది. మదర్కి ఆ యాంగ్షియస్నెస్ అవన్నీ ఉంటాయి, పాపం వాళ్ళు కావాలని చేయరు. సో స్టాపర్స్ పెట్టుకోవాలి, డోర్ స్టాపర్స్ పెట్టుకోవాలి. ఎక్కడికక్కడికి షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉండకుండా కార్నర్స్లో, ఇప్పుడు టేబుల్ కార్నర్స్ కూడా షార్ప్ ఉంటాయి. సో అవి ప్రొటెక్టర్స్ పెట్టుకోవాలి. ఈ మధ్య మాకు ఎక్కువ లిఫ్ట్లో అండ్ ఎక్స్కలేటర్లో ఎక్కినప్పుడు ఫింగర్ కట్ అవ్వటము అవి కూడా. సో కిడ్స్ ఉన్నప్పుడు కాన్స్టెంట్గా మన థర్డ్ ఐ వాళ్ళ దిక్కు ఉండాల్సిందే. బికాస్ ఒక్కసారి అయినాక మనం ఏం చేయలేము. చిన్న ఇంజురీ అయితే హీలింగ్ ఓకే. పిల్లలలో హీలింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. తర్వాత కొన్ని మంత్స్ తర్వాత అయ్యో ఈ ఫింగర్ కట్ అయిందా అనేది కూడా తెలియనంత హీలింగ్ అయిపోతుంది. కానీ లెవెల్ కూడా ఇంపార్టెంట్. అండ్ చాలా సివియర్గా డ్యామేజ్ అయితే మనం కూడా ఏం చేయలేము. సో కొన్ని కట్ అయిపోయినవి, క్రష్ అయిపోయినవి యాంపుటేట్ అయిపోతాయి.
ఆ లెవెల్కి కట్ అయిపోతుంది. సో ఫింగర్ ఒక హైట్ తగ్గిపోవడము అలాంటివి. సో బెటర్ టు బీ అవేర్ ఆఫ్ ఇట్. అవేర్నెస్ ఉండి ప్రొటెక్టివ్ స్ట్రక్చర్స్ అన్ని డోర్స్ అన్నిటికీ సేఫ్టీ లాక్స్ పెట్టుకోవడం, షార్ప్ థింగ్స్ అన్నిటికీ ప్రొటెక్షన్స్ పెట్టుకోవడం, డోర్స్ అన్నిటికీ లాక్స్ అండ్ స్టాపర్స్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, మనకి యాక్సిడెంటల్గా మనకి చేతులకు ఏవైతే దెబ్బలు తగులుతూ ఉంటాయో లేదా అనుకోకుండా క్రషింగ్స్లో జరిగినప్పుడు మనకి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తారో అదే విధంగా ఇవి జరగకుండా చిన్న పిల్లల్లో కానీ ఇటు మనమైనా కూడా మనకి పెయిన్ అనేది ఏ లెవెల్లో ఉంటే ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలన్నది కూడా డాక్టర్ గారు చెప్పారు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదురైనప్పుడు మనకు దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇలా వచ్చినప్పుడు మనం కూడా ఫస్ట్ ఎయిడ్ కింద వాటి ఆర్గన్స్ ఏవైనా దొరికినప్పుడు వాటిని కొంచెం స్టెరిలైజ్ చేసి ఒక పాలిథిన్ కవర్లో పెట్టేసి ఐస్ కాంటాక్ట్ లేకుండా దాంట్లో ప్యాక్ చేసేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళకి ఆ ఆర్గాన్ని మళ్ళీ మనం ప్రీవియస్ ప్లేస్లో కాకపోయినా దానికి ఒక రీప్లేస్మెంట్ లాగానైనా కూడా మనం వాళ్ళకి చేసి వాళ్ళకి ఆ హ్యాండ్లో ఆ ఫింగర్ అనేది లేకుండా చేసేదానికంటే కొంచెం వాళ్ళకి సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి సో మనం కూడా మన వంతు ప్రయత్నం చేద్దాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.